నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. మనందరికీ చాలా ఇష్టమైన టాపిక్ కదా! సో, చూడండి ఎప్పుడైనా సరే మనం ఎంత డెస్పరేట్ ఉంటే అందరూ అంత ఎక్కువ చీట్ చేయాలని చూస్తారు. ఫ్యాట్ డైట్‌లు, క్రాష్ డైట్‌లు, ఏదేదో డైట్‌లు మనకి ఏది అవసరం లేదు. కరెక్ట్‌గా తినండి, ఇంట్లో తినండి, మంచిగా తినండి, జాగ్రత్తగా తినండి అని చెప్తూనే ఉంటాను నేను. సో, చూడండి ఎప్పుడైనా సరే ఎలా తినాలి? మోడరేషన్‌లో తినాలి. మన పరిస్థితి ఎలా అయిందంటే మంచి తినడంని డైట్ అంటున్నాము. అంటే డైట్ అంటే ఏమైపోయింది? ఒక ఏదో నెగెటివ్ వర్డ్‌లో అనిపిస్తుంది. డైట్ అనకండి, నార్మల్ హెల్తీ ఈటింగ్ అంతే. ఇప్పుడు డైట్ అంటే మన పరిస్థితి అలా అయిపోయింది. అబ్బో! హెల్తీ ఈటింగా? లేకపోతే ఇంకేదో తినడం ఆపేస్తారా? అంటే అదొక జానర్‌లో ఎళ్ళిపోయింది. మన పరిస్థితి ఎందుకలా అయింది? ఇంక అన్నీ ఫాస్ట్ ఫుడ్‌లు వస్తున్నాయి, జంక్ వస్తుంది. మనకి ఇక్కడ కూర్చున్న దగ్గరనే 100 ఆప్షన్స్ వచ్చేసినాయి. ఏం తినాలి? ఎలా తినాలి? అనుకుంటే అది అన్ని ప్రైస్ రేంజ్‌లో. అది కూడా ఒకటి మిస్టేక్ అయింది. లైఫ్ స్టైల్‌ని ఇష్టం వచ్చినట్టు చేసేసుకొని మీరెంత మంచిగా తిందామని చూసినా, ఎంత ఎక్సర్‌సైజులు చేసుకున్నా పని చేయదు. యోగా అంటేనే అన్నీ. యోగా అంటే అన్నీ ఇంక్లూడెడ్. లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడెడ్. లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి చేస్తున్న మిస్టేక్ ఏంటి? ఇప్పుడు నేను తిన్నాను. ఇప్పుడు మొలకలు నేను తింటున్నాను. నాకు పడింది. నా ఇంట్లో నాకే, నా హస్బెండ్‌కి, నా అమ్మకి ఎవ్వరికీ పడదనుకోండి. ఎందుకు ఇప్పుడు నేను తిన్నానని మీరు తింటే ఎలా? ఎవ్రీ బాడీ డిఫరెంట్. మనకి రోజు వేయింగ్ మిషన్ వచ్చేసరికి రోజుకో 4 సార్లు చూసుకొని అవసరం లేదు. అంత అబ్సెస్డ్ అవ్వకండి. హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నేను నా ఓవరాల్ హెల్త్ ఎలా చేసుకోవాలి? నాకు ఒక కండిషన్ ఉంది. దాంట్లో నుంచి ఫస్ట్ ఎలా బయట రావాలి? ఇది మన ఆలోచన ఉండాలి ఎప్పుడైనా సరే. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకళ్ళు చేస్తున్నారని మనం దాన్ని వెంటనే ఎళ్ళిపోయి చేయకూడదు. ఒకళ్ళు ఏదో డ్రింక్ తాగారు. వాళ్ళకేదో మంచిగా అయింది అని అదే చూస్తున్నారు తప్ప, అది మనకి పడతదా? మనకు పడదా? అసలు నేను తిన్నాను ఈరోజు నాకు పడలేదని ఎందుకు ఆలోచించట్లేదు? మొలకలున్నాయండి. ఇప్పుడు కొంతమందికి పడతది, కొంతమందికి పడదు. అది ఇంకా ఎక్కువ గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాగా చేస్తది. వెరీ గుడ్ ఫుడ్. బట్ స్టిల్ కొంతమందికి పడదు. సో, పడేలాగా ఎలా చేసుకొని తినొచ్చు? కొంచెం ఉడకబెట్టుకొని, పోసేసుకొని లేదా కొంచెం అన్నీ యాడ్ చేసుకొని దాన్ని కఫా నేచర్ కొంచెం తక్కువ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. ఏది పడుతుందో అదే వినండి. మన బాడీ చెప్పినట్టు మనం వింటేనే మన మాట మన బాడీ వింటుంది. మనం హ్యాపీగా ఉంటాం. అంతేకాని ఎవరో ఏదో చేస్తున్నారని మనం ఎప్పుడు ఏది చేయకూడదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు మీకు చాయ్, కాఫీ చాలా ఇష్టం ఉంది. ఏం చేయొచ్చు? పరిగడుపున అస్సలు చాయ్ ఆర్ కాఫీ తీసుకోకూడదు. అస్సలే మంచిది కాదు. స్టమక్‌లో యాసిడ్స్ డిస్టర్బ్ అవుతాయి. అనవసరంగా బాడీ డిస్టర్బ్ అవుతది. గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ అన్నీ ఇంకెక్కువ అయిపోతాయి. అండ్ దాని మీద డిపెండెన్సీ పెరిగిపోతది. చాలా ఇష్టం చిన్న కప్ తీసుకోండి. ఎప్పుడు తీసుకుంటారు? ఈవినింగ్స్‌లో తర్వాత ఎప్పుడైనా. పరిగడుపున మాత్రం కాదు. అలా చిన్న చిన్న చేంజెస్ అనిపిస్తుంది కానీ మనకి లైఫ్‌లో హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లేస్తున్నాం? ఎప్పుడు పడుకుంటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఇవి చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నాం అన్న దానికంటే కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా తినండి. పోర్షన్ కంట్రోల్ పెట్టుకోండి. మోడరేషన్‌లో తినండి. ఇంట్లో ఫుడ్ మాక్సిమం ప్రిఫర్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్స్ వదిలేసేయండి. గానుగ నూనెలు తెచ్చుకోండి. ఇలాంటి చేంజెస్ అన్నీ చేస్తూ ఉండండి. నేను నా క్లాసెస్‌లో జాయిన్ అయినప్పుడు ఎలా అయినా ఇవన్నీ చెప్తూ ఉంటాను మీకు. కానీ తెలియాలి. బేసిక్ ఐడియా అయితే అందరికీ ఉండాలి. కొంతమంది జాయిన్ అవ్వగలుగుతారు. కొంతమంది జాయిన్ అవ్వలేరు. సో, జాయిన్ అవ్వలేని వాళ్ళ కోసం ఇదంతా నీట్‌గా సెట్ చేసుకొని, ఇప్పుడు నేను చూపిచ్చే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. మనకు ఓవరాల్ బాడీకి కూడా చాలా మంచిది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రికోణాసన ఉందనుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ చాలా పెంచుతది. అబ్డామినల్ ఏరియాలో ఉన్న ఆర్గన్స్‌కి చాలా మంచిది. ఎప్పుడైతే మీ బాడీకి, డైజెషన్‌కి, గట్‌కి మంచిదో ఆటోమేటికల్లీ ఫుల్ బాడీ బెనిఫిట్ అవుతూనే ఉంటది కదా! స్ట్రెస్ తగ్గడానికి చాలా మంచిది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, మనకన్నీ కావాలి. అన్ని ఆసనాస్ కావాలి. మనకంతా నేర్చుకోవాలి. అలా ఉండాలనమాట. ఓవరాల్ హెల్త్ కావాలి. రైట్? సో, చూడండి. మంచి సీక్వెన్స్ నేర్పిస్తాను. సో, జాగ్రత్తగా, నీట్‌గా, ఇష్టంగా చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నారా? ఇలా స్లోలీ సమస్థి అంటారు దీన్ని. ఇలా ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్‌హేల్ పైకి. స్లోలీ కిందికి ఇలా నీస్ బెండ్ చేసుకొని ఇలా కిందికొచ్చేసి ఇలా వాకింగ్ చేస్తూ వెనకాలకి వెళ్ళండి. స్లోలీ ప్లాంక్ పలక్ ఆసన. స్లోలీ భుజంగ. స్లోలీ చైల్డ్. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొనెళ్ళి అశ్వసంచాలన. ఇప్పుడు పైకొచ్చేసి అశ్వసంచాలనలో ఇప్పుడు మనం చూపించే ఎక్సర్సైజెస్, ఆసనాస్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వస్తున్న అన్ని ప్రాబ్లమ్స్‌ని కవర్ చేసేలాగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు కనడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచిది. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి వాటికి చాలా మంచిది. థైరాయిడ్ చాలా మంచిది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్తో సహా. ఇంటర్లాక్ చేసుకొని ఇలా పెట్టుకొని మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నీ కింద ఏదైనా చిన్న బట్ట వేసేసుకోండి, మీకు స్మూత్ ఉంటుంది. ఇలా స్లోలీ 1 2 3 4 స్లోలీ 5 ఇలా. ఇప్పుడు ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేసి స్లోలీ మళ్ళీ కిందికి వచ్చేసేయండి. అశ్వసంచాలన్. స్లోలీ మళ్ళీ అధోముఖ, ప్లాంక్, భుజంగ, చైల్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచాలన. మళ్ళీ పైకి వచ్చేసేయండి. ఇలా స్లోలీ ఇంటర్లాక్ చేసుకొని 1 2 3 స్పైన్ స్ట్రైట్ పెట్టండి. చూడడం కూడా కరెక్ట్గా చూడండి. ఇలా 5 మళ్ళీ దగ్గరికి ఇలా దూరం పుష్ చేసుకొని గ్రాయిన్ ఇలా దగ్గరికి ఇలా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. స్లోలీ వెనకాలకి అధోముఖ, నీస్ బెండ్ చేసుకొని ఫార్వర్డ్ జంప్ మలాసన. ఇది మలాసన థైస్కి, పొట్టకి, డైజెషన్కి, యూట్రస్కి, మనకి అబ్బాయిలకైనా సరే ఓవరీస్కి సంబంధించిన దానికి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. స్లోలీ 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్. మీకు థైస్లో ఆల్రెడీ తెలిసిపోతూనే ఉంటుంది, ఒక ఫైర్ వస్తూనే ఉంటుంది. ఇది కూడా ఒక 5 టైమ్స్ చేసుకొని మళ్ళీ సేమ్ కిందికి అధోముఖ, ప్లాంక్, భుజంగ, చైల్డ్. స్లోలీ సేమ్ రిపీట్ చేసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ స్ట్రెచెస్ తీసుకొని అశ్వసంచాలన్, మళ్ళీ బ్యాక్. ఇదే సేమ్ సీక్వెన్సింగ్ ఎన్నిసార్లు చేసుకుంటారు? ఒక 5 సెట్స్ మినిమం చేసుకోండి. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత స్లోలీ అబ్డామినల్ బ్రీతింగ్ వెయిట్ లాస్కి చాలా మంచిది. బ్రీతింగ్కి ఫ్యాట్ లాస్కి ఏం సంబంధం, ప్రాణాయామంకి ఫ్యాట్ లాస్కి ఏం సంబంధం అని మీకు అనిపించవచ్చు. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డీప్ బ్రీతింగ్ మన మెటబాలిజం మీద. ఆటోమేటికలీ డైజెషన్ బాగా అవుతుంది. దాంతోపాటు క్యాలరీస్ కటింగ్లో, ఫ్యాట్ కటింగ్లో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్, హెల్త్కి చాలా మంచిది. స్లోలీ ఇలా పడుకొని లాస్ట్కి మనకి ఎలా అయినా ఆయాసం ఉంటుంది కదా, అది కూడా మొత్తం తగ్గిపోతుంది అనమాట. ఇలా దగ్గర తెచ్చుకొని కాళ్ళు 2 చేతులు పొట్ట మీద, ఫస్ట్ బాడీ మొత్తం రిలాక్స్ చేసేసి 2 చేతులు ఇక్కడ పెట్టుకొని డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. బ్రీత్ ఇన్ తీసుకున్నప్పుడు పొట్ట బయటకు వస్తుంది, బ్రీత్ అవుట్ పొట్ట లోపల వెళ్తుంది. అదొక్కటి గమనించుకోండి, సరిపోతుంది. ఇది కూడా ఒక 5 to 10 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మనకి చాలా అంటే చాలా మంచిది. నేను మీకు చెప్పినట్టు ఒకరోజు ఏం చేస్తానంటే అన్ని ఆసనాస్కి ఈచ్ ఆసన చేస్తూ దాని బెనిఫిట్స్ చెప్తాను. దాంతోపాటు మీకు అప్పుడు అర్థమవుతుంది, ఒక్క ఆసనాకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నాకు ఇంత బాగా జరుగుతుందా అని మీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది. ఒకసారి రెస్పెక్ట్ వస్తే ఆటోమేటికలీ మనం ఇంకా ప్రేమతో చేసుకుంటే ఇంకా బాగా జరుగుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. కాసేపు వెళ్ళి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి. వాళ్ళు చిన్నప్పుడు ఏం తిన్నారు అవన్నీ కనుక్కుంటూ ఉండండి. వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకి మించిన న్యూట్రిషనిస్ట్ లేరు, వాళ్ళకి మించిన డైటీషియన్ కూడా లేరు. సో మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వీలైతే మంచి రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, నన్ను గురువులాగా మీరు అనుకున్నారనుకోండి, నేను చెప్పేది నమ్మండి, ఆ పాత్లో వెళ్ళండి. అందుకే ఇప్పుడు హతయోగ ప్రదీపిక స్వత్మరామ గారు రాసిన బుక్లో గురుగారు అదే అంటారు, మీ గురు క్వాలిఫికేషన్ అది కాదు. ఒకరు నమ్మితే ఆ డైరెక్షన్లో వెళ్ళండి, లేదు నమ్మట్లేదు ఇంకెవరైనా సేమ్. కానీ ఎవరిని నమ్మాలి అనుకుంటున్నారో అది కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తర్వాత అదే పాత్లో వెళ్ళండి. సెకండ్ థింగ్ వచ్చేసి మీ రీసెర్చ్ కూడా మీరు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఏదైనా డౌట్ అనిపించింది, రీసెర్చ్ చేసుకోండి. 100 రీసెర్చ్లు ఉన్నాయి. దానికి ఒకటి అగేన్స్ట్, ఒక సైడ్ సపోర్టివ్ ఉంటే ఒకటి అగేన్స్ట్గా కూడా ఉంటాయి. సో మనకి ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు, మన నాలెడ్జ్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి. సో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పాటిస్తే
హ్యూజ్ చేంజెస్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి. టెన్షన్ అయినా కొద్ది ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. మంచి స్ట్రెస్ లేకుండా ఉండడానికి చూసుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.